హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ వీడియో ఒకటి బీటెక్ బేసిక్స్ అని రీసెంట్గా రిలీజ్ చేశాను. ఆ వీడియో అయితే చాలా నచ్చింది, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్పారు. ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది అడిగిన క్వశ్చనే ఈ వీడియో అనమాట. చాలామంది ఏం అడుగుతున్నారంటే రోడ్ మ్యాప్ చేయండి అని అడుగుతున్నారు. సో అందుకోసమే ఐ ఆమ్ హియర్ టు మేక్ అ వీడియో ఆన్ రోడ్ మ్యాప్. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే రోడ్ మ్యాప్ ఫర్ వాట్, దేనికి చేయమంటున్నారు మీరు? రోడ్ మ్యాప్ ఫర్ ప్లేస్మెంట్స్. సో ఈ రోడ్ మ్యాప్కి మనకు సోర్స్ వచ్చేసి స్టూడెంట్ అయితే డెస్టినేషన్ వచ్చేసి ప్లేస్మెంట్. సో ఇవాళ మనము ఫస్ట్ వాట్ ఈస్ ప్లేస్మెంట్ అనే దాని గురించి మాట్లాడదాం. ప్లేస్మెంట్ అనేది ఒక జాబ్ ఆపర్చునిటీ, అంటే కంపెనీస్ వచ్చి హైర్ చేసుకుంటాయి. అది ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ అయినా ఉండొచ్చు, ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ అయినా ఉండొచ్చు. ప్లేస్మెంట్ అంటే నిన్ను ఒక కంపెనీ హైర్ చేసుకొని వాళ్ళ దగ్గర నీకు ఒక జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది అని అర్థం కదా. సో మనము అలా ప్లేస్మెంట్ అవ్వడానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు, కానీ అసలు ప్లేస్మెంట్ అంటే ఏంది అని ఎవరు అడగట్లేదు. చాలా మంది బయట చెప్తున్నారు కదా, ప్లేస్మెంట్స్కి ఆ కోర్సులు చేయాలి, ఈ కోర్సులు చేయాలి, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, ఇవన్నీ కరెక్టే. చేసినాక నువ్వు అక్కడ పోయి ఎలా జరుగుతుంది ప్లేస్మెంట్ అని తెలియకపోతే ఎట్లా చెప్పు? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి. ఎగ్జామ్స్కి నువ్వు అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవుతున్నావు, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందో తెలియకపోతే ఎట్లా? సో ఫస్ట్ మీ అందరికీ నేను ప్లేస్మెంట్స్ అంటే ఏంటి, ప్లేస్మెంట్స్లో ఏం జరుగుద్దో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు ప్లేస్మెంట్లో హైరింగ్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఎట్లా రిక్రూట్ చేసుకుంటారు, అట్లా చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. బట్ మనకు థర్డ్ ఇయర్ యాక్చువల్ ప్లేస్మెంట్స్లో కూర్చునే వరకు తెలియదు అనమాట, అరే ప్రొసీజర్ ఇదా ఇట్లుంటుందా అని. సో మీ అందరు ముందే ఫెమిలియర్ అవుతారని చెప్పి నేను ఎట్లుంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మేజర్గా కావాల్సింది ఎలిజిబిలిటీ. ప్లేస్మెంట్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ అంటే ఇక్కడ ఏజ్ ఏం కాదు, ప్లేస్మెంట్కి ఎలిజిబుల్ కావడానికి మీకు 0 బ్యాక్లాగ్స్ ఉండాలి. ఒక్క బ్యాక్లాగ్ ఉన్నా యూఆర్ అవుట్ ఆఫ్ ది ర్యాట్ రేస్, అంతే. మళ్ళీ నువ్వు అన్ని క్లియర్ చేసుకునే వరకు ఆపర్చునిటీ ఉండదు నీకు. కాలేజ్ ప్లేస్మెంట్లో కూర్చోవాలనుకుంటే నీకు 0 బ్యాక్లాగ్స్ ఉండాలి, అంతే. సరే 0 బ్యాక్లాగ్సే కదా, విల్ మెయింటైన్, ఈజీగా అయిపోద్ది, జస్ట్ పాస్ అయిపోవచ్చు అని అనుకోవచ్చు మీరు పప్పులో కాలేశారు. ఏంటంటే 0 బ్యాక్లాగ్స్తో పాటు మినిమం 60 to 65% మీ అకాడమికల్ స్కోర్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. సో ప్లేస్మెంట్కి 2 ఎలిజిబిలిటీస్ ఉంటాయన్నమాట, 0 బ్యాక్లాగ్స్ ఒకటి, ఇంకోటి అకాడమిక్ స్కోర్ కూడా. చాలా మంది అనుకుంటుంటారు నాకు బ్యాక్లాగ్స్ ఉంటే ఏంది, నా దగ్గర స్కిల్ ఉంది కదా అని అనుకుంటారు. నీకు బ్యాక్లాగ్స్ ఉండి నువ్వు స్కిల్ ఉన్నా వేస్టే, ఎందుకంటే నువ్వు ప్లేస్మెంట్లో కూర్చోలేవు. సో అందుకోసమే చెప్తున్నాను, మంచిగా బ్యాక్లాగ్స్ లేకుండా చదువుకోండి. నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, లైక్ చాలా మంది బయట మీకు ప్లేస్మెంట్ గైడ్ కానీ, కోర్సెస్ ఎట్లా చేయాలి, ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలని చెప్పి చాలా మంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది అవైలబుల్గా ఉంది. కానీ ఎవడు బ్యాక్లాగ్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎట్లా మంచి ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ గైడ్ అట్లాంటివి ఎక్కువ ఇవ్వట్లేదు ఎవ్వరు. సో తక్కువ ప్రియారిటీ దీనికి ఉంది, కానీ ఇదే కదా మెయిన్ ఎలిజిబిలిటీ. సో ఇది లేకుండా నువ్వు కోర్సులు చేసేవన్నీ ఎట్లా, యూస్లెస్ కదా. సో అందుకోసమే నేనేమనుకుంటున్నానంటే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే లైక్ ప్రిపరేషన్ గైడ్ అనమాట. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు బ్యాక్లాగ్స్ ఎట్లా క్లియర్ చేసుకోవాలి, లేకపోతే రెగ్యులర్లో ఎట్లా పాస్ అవ్వాలి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్కి ఎక్కడ మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఏ యూట్యూబ్ ఛానల్ బాగుంటుంది, ఏ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ బాగుంటుంది, ఎట్లాంటి టాపిక్స్ ప్రిపేర్ కావాలి అని చెప్పి నేను ఒక స్పెసిఫిక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ అయితే డైరెక్ట్గా తెలియదు కాబట్టి మీకేం సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ సబ్జెక్ట్కి కావాలో ఆ సబ్జెక్ట్ని కామెంట్ చేయండి, ఓకేనా? సో ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను అంటే, లైక్ నేను చూసినంత వరకు అయితే నా కాలేజ్లోనే, నా ఫ్రెండ్స్లోనే, నా క్లాస్లోనే 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ మాత్రమే ఒక సబ్జెక్ట్ని పాస్ అవుతున్నారు. 50 మెంబర్స్ మాత్రం ఎవరు పాస్ అవ్వట్లే. అక్కడ చదవలేక కూడా కాదు, ఒక్కొక్కసారి దరిద్రం కూడా ఎంత వస్తుంది అనమాట. ఎంత బాగా రాసినా కూడా ఫెయిల్ అయిపోతారు. దానికి ఏం చేయలేమనుకోండి, నెక్స్ట్ అటెంప్ట్లో రాసుకోవాలి, నెక్స్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకోవాలి. సో అందుకోసమే ఎగ్జామ్స్కి మంచిగా చదివి మంచి పాస్ అవ్వడం అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు ప్లేస్మెంట్ ఒకటే గోల్ పెట్టుకోకండి, ఇది కూడా ఫస్ట్ బేసిక్ ప్రియారిటీ దీనికి ఇవ్వాలన్నమాట. మళ్ళీ అట్లా నేను గైడ్ ఇస్తా ఎగ్జామ్ ప్రిపరేషన్కి అని అన్నా కదా, 1 డేలో మీరు పాస్ అయిపోవచ్చు అనేది నేను చెప్పాను. ఎందుకంటే నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ కంటెంట్ దొరుకుద్దో చెప్తాను, అంతేగాని అదంతా మీరు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, మీరు జస్ట్ పాస్కి ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే ఓకే ప్రిపేర్ అవుతున్నారా, ఇంకా అదంతా మీ చేతిలోనే ఉంటుంది. సెకండ్ వచ్చేసి రెజ్యూమేనే, మీరు ఎట్లైనా తెలుసుకోండి, అది మీ ఇష్టం. ఇంకా
సో, మనకు ఫస్ట్ ఒక మంచి రెజ్యూమ్ ఉండాలి. సో, ఎందుకంటే మీకు హైరింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ జరిగేది ఇనీషియల్ స్క్రీనింగ్. అంటే మీ రెజ్యూమ్‌ని స్క్రీన్ రివ్యూ చేస్తుంటారనమాట. సో, మీకు రెజ్యూమ్ ఇంపార్టెంట్. సో, రెజ్యూమ్‌లో ఏమేమి ఉంటాయనంటే లైక్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మీ స్కూలింగ్ గానీ, మీ ఇంటర్మీడియేట్ గానీ, మీ బీటెక్, బ్యాచిలర్స్ ఎక్కడ చేసినారు, మీ స్కోర్ ఎంతుంది అని చెప్పి పెట్టాలి. దాని తర్వాత స్కిల్స్‌లో సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. టెక్నికల్‌లో అయితే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాసుకోవచ్చు. ఒకవేళ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళనుకోండి, సివిల్ వాళ్ళనుకుంటే ఆటోకాడ్ ఇట్లా పెట్టుకుంటారు. ఈసీఈ వాళ్ళైతే ఎంబెడెడ్ సిస్టమ్స్ పెట్టుకుంటారు. ఇవి టెక్నికల్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్‌లోకొస్తే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, టీమ్ వర్క్ గానీ, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఉంటది. సో, స్కిల్స్ తర్వాత ఇంటర్న్‌షిప్స్. ఇంటర్న్‌షిప్స్‌లో మీరు ఏమైనా కోర్స్ కంప్లీషన్ చేసినా గూడా, ఇంటర్న్‌షిప్ చేసినా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌లో మీరు కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్స్, మేజర్, మైనర్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే బయట ఇంటర్న్‌షిప్‌లో చేసిన ప్రాజెక్ట్ కూడా ఇక్కడ దాని గురించి బేసిక్ ఒక 2, 3 లైన్స్ సమ్మరీ గానీ, బ్రీఫ్ గానీ ఇచ్చేస్తే సరిపోతది. ఇది రెస్యూమ్. కానీ ఇప్పుడు మనం అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి టెక్నాలజీ, రెస్యూమ్స్ కూడా ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలి. ఏటీఎస్ ఫ్రెండ్లీ అనంటే ఏటీఎస్ అంటే ఏంది ఫస్ట్ తెలుసుకోవాలి కదా మీరు. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇదేందంటే ఇప్పుడు హ్యూమన్ వచ్చేసి ఇది రివ్యూ చేయడు. ఒక ఏఐ రివ్యూ చేస్తుంది నీ రెజ్యూమ్‌ని. సో, ఏఐకి ఈజీగా సార్టెడ్‌గా మంచిగా డిస్‌ప్లే చేసి ఉండాలనమాట. లైక్ కొన్ని ఏటీఎస్ ఫ్రెండ్లీ రెస్యూమ్స్ కూడా ఉంటాయి. చాలా బేసిక్ ఎక్కువగా హడావిడి ముగ్గులేసి అవన్నీ పెట్టకూడదనమాట. కలర్స్ ఉండకూడదు. జస్ట్ బేసిక్ ఎట్లుండాలో రెస్యూమే అట్లా పెట్టుకోండి అంతే. రెస్యూమ్ గురించి మీకు ఇప్పుడే అవసరం లేదు చెప్పడం. ప్లేస్‌మెంట్స్ అప్పుడైతే మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంటది. బట్ ఏంటనంటే రెస్యూమ్స్ కూడా మీరు అప్లై చేసుకునే డిఫరెంట్ జాబ్స్‌కి డిఫరెంట్ రెస్యూమ్స్ పెట్టుకోవడం అయితే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక డేటా ఇంజినీర్ జాబ్ ఉందనుకోండి. డేటా ఇంజినీర్ జాబ్‌కి కావాల్సినటివి స్కిల్స్ ఏంటి? ఎస్‌క్యూఎల్ గానీ, పవర్ బిఐ, టాబ్లూ ఇట్లాంటివి కావాలి. సో, స్కిల్స్‌లో ఇంక్లూడ్ చేయాలనమాట. ఆ జాబ్‌కి అప్లై చేస్తున్నప్పుడు ఈ రెజ్యూమ్ పెట్టాలి. మీరు సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కి అప్లై చేస్తున్నారనుకోండి, జావా, పైథాన్ ఇట్లాంటివి పెట్టుకోవాలనమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రెజ్యూమే అనమాట. ఇప్పుడైతే థర్డ్ కేటగిరీకి వచ్చేద్దాం. అదే కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనమాట. ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది నాన్ ఎలిమినేషన్ ఉండొచ్చు, ఎలిమినేషన్ రౌండ్ అయినా ఉండొచ్చు. లైక్ కొన్ని కంపెనీస్ ఎట్లయినా పెట్టుకుంటాయి అనమాట. సో, వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ కమ్యూనికేషన్ రౌండ్ అని అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ జరగవచ్చు. ఒకటి ఏంటి లైక్ ఒక అసెస్మెంట్ ఇచ్చి దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్లో ఉంటుంది, లేదా ఇంటర్వ్యూ మోడ్లోనే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. సో, ఫస్ట్ ఒకవేళ ఎగ్జామ్ పెడుతున్నారు అంటే దాంట్లో మేజర్గా ఉండేవి LSRW అని ఉంటాయి. LSRW ఎట్లా అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లోనే వచ్చేస్తుంటుంది. L అంటే లిసనింగ్, S అంటే స్పీకింగ్, R అంటే రీడింగ్, W అంటే రైటింగ్. ఇప్పుడు ఈ అసెస్మెంట్ ప్యాటర్న్లో ఎట్లా జరుగుతుంది అంటే ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను. లిసనింగ్లో మీకు లిసనింగ్లో ఎట్లుంటుందంటే ఒక యాక్సెంట్తో ఒక ఏఐ మాట్లాడుతుంటుంది. అది 1 సెంటెన్స్ ఉంటుంది స్టార్టింగ్లో, తర్వాతకి 3-4 సెంటెన్సెస్ ఒకటేసారి మాట్లాడుతుంది. సో, మీరు అదంతా మెమరైజ్ చేసుకొని నెక్స్ట్ మీరు మీ టర్న్ ఇస్తుంది అనమాట. ఏఐ బాట్ మాట్లాడినాక మీ టర్న్ ఇచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడిందో అది రిపీట్ చేసి చెప్పాలి. ఒక్కొక్కసారి ఎట్లుంటుందంటే సో, రైటింగ్లో ఏంటంటే లిసన్ చేసి రైట్ చేయాలి. కొన్ని ఏమో గ్రామర్వి ఉంటాయి అనమాట క్వశ్చన్స్. ఆ గ్రామర్ క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనకు ఉంటాయి కదా చిన్నప్పుడు, హ్యాస్ బీన్ అట్లాంటివి ఫిల్ చేయండి, వర్బ్స్ని ఫిల్ చేయండి, ప్రొనౌన్స్ని ఫిల్ చేయండి అని చెప్పి ఇస్తారు ఆ బ్లాంక్స్లో. సో, అదనమాట మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచే ఉంటుంది. మ్యాక్సిమం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ గురించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఇంకొక సెక్షన్ ఏమో స్పీకింగ్ది ఉంటుంది. స్పీకింగ్ సెక్షన్లో ఏంటంటే టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. మీ గురించి చెప్పాలి, లేకపోతే ఏదైనా మెమరీ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ చిన్నప్పటి మెమరీ, లేకపోతే మీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు అని అడుగుతారు. ఇది బేసిక్ ఇట్లా ఉంటుంది అనమాట కమ్యూనికేషన్ అసెస్మెంట్. ఇట్లా జరగలేదనుకోండి ఇంటర్వ్యూ మోడ్లో జరుగుతుంది. నార్మల్గా హెచ్ఆర్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి మీకు అడుగుతారనమాట. లైక్ ఇదే మనం స్పీకింగ్లో ఇందాక క్వశ్చన్స్ చూసినాం కదా, అలాంటి క్వశ్చన్సే అడుగుతారనమాట. మీ గురించి చెప్పండి, ఏదైనా మెమరీ చెప్పండి, ఏదైనా ట్రావెల్ గురించి చెప్పండి, మీ ఇన్స్పిరేషన్ ఎవరు, రోల్ మోడల్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ముందే చెప్పినా కదా, ఈ రౌండ్ కొన్ని కంపెనీస్ కన్సిడర్ చేస్తాయి. అంటే లైక్ ఎలిమినేషన్గా కన్సిడర్ చేస్తాయి, లేదనుకోండి నాన్ ఎలిమినేషనే. అట్లనే ఈ రౌండ్ పార్టిసిపేట్ చేయకుండా ఉన్నారనుకోండి, యూఆర్ అవుట్ ఆఫ్ ది మళ్ళీ ర్యాట్ రేస్. ఈ రౌండ్ పార్టిసిపేట్ చేయాల్సిందే. ఇంగ్లీష్ అనేది ఆల్మోస్ట్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఎట్లయినా ఈజీగా క్రాస్ చేస్తాము. ఎందుకంటే
మీరు ఫ్లూయెన్సీ ఎంత ఉందో అవసరం లేదు, మీకు బేర్ మినిమం ఇంగ్లీష్ అయినా వచ్చా లేదా అనేది చూస్తారనమాట. బేర్ మినిమం అయినా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి మీకు. నెక్స్ట్ వచ్చేసి యాప్టిట్యూడ్ అసెస్మెంట్. దీని గురించి మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ అయినా కూడా ఐ విల్ టెల్ అబౌట్ దాట్. యాప్టిట్యూడ్ అసెస్మెంట్లో ఏం జరుగుతుందంటే, ఒక సేమ్ ఎంసీక్యూ ప్యాటర్న్ క్వశ్చనేర్ ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎంసీక్యూస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎంసీక్యూస్ ఎట్లాంటివి ఉంటాయంటే క్వాంట్ బేస్డ్ ఉంటాయి, రీజనింగ్ ఉంటాయి, లాజిక్ ఉంటాయి. క్వాంట్ బేస్డ్ అంటే మ్యాథమెటికల్ అనమాట. టైమ్, స్పీడ్ క్యాలిక్యులేట్ చేయండి, లేకపోతే పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేయండి, రేషియో ప్రపోర్షన్స్ కానీ ఇట్లా చాలా ఉంటాయి. అవన్నిటిపైన క్వశ్చన్స్ అడుగుతారు క్వాంట్లో. రీజనింగ్లో ఎట్లా అంటే 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్స్లో ఏకి బీకి ఎట్లా రిలేటెడ్, ఏ కన్క్లూషన్ ఆఫ్ బియా, బీ కన్క్లూషన్ ఆఫ్ ఏయా, అట్లా ఏ ట్రూవా, బీ ట్రూవా, బోత్ ఆర్ ట్రూవా, బోత్ ఫాల్సా అని చెప్పేసి మళ్ళీ ఎంసీక్యూ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. రీజనింగ్లోనే సెట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సెట్స్ అంటే 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ ఉంటుంది కదా మ్యాథమెటిక్స్లో, అలాంటి సెట్స్. కాకపోతే విజువల్గా ఏమి ఉండదు, లైక్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆల్ ఫిషెస్ ఆర్ వేల్స్, ఆల్ వేల్స్ ఆర్ షార్క్స్, ఆల్ షార్క్స్ ఆర్ నాట్ ఫిషెస్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఒకవేళ అర్థం కాకపోతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంటుంది. లాజిక్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. లాజిక్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, బి ఈజ్ సన్ ఆఫ్ సి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. దెన్ వాట్ ఏ బిలాంగ్స్ టు సి అని అడుగుతాడు. ఫైనల్గా నువ్వు మదర్ ఇన్ లా అవుతాడా, ఏమవుతాడో ఆప్షన్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకొని చెప్పడమే. లేకపోతే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఒక టేబుల్, డైనింగ్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ ఏ కూర్చున్నాడు, ఏకి ఆపోజిట్లా ఈ కూర్చున్నాడు, ఈ పక్కన ఎఫ్ కూర్చున్నాడు, ఎఫ్కి పక్కల ఇవన్నీ చెప్తాడు మనకు. మొత్తం అన్ని ఆల్ఫాబెట్స్ ఇస్తాడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది ఇస్తాడు, ఎవరు పక్కల ఎవరు ఉన్నారు అని అడుగుతాడు క్వశ్చన్ లాస్ట్గా. ప్యాటర్న్స్ ఉంటాయి. ప్యాటర్న్స్లో ఎట్లా అంటే లైక్ ఒక బాక్స్ ఇచ్చి ట్రయాంగిల్ వేసిండు, సర్కిల్ వేసిండు, స్క్వేర్ వేసిండు, నెక్స్ట్ ట్రయాంగిల్ వేసిండు, తర్వాత ఇంకేం బాక్స్లో ఏది వస్తుంది అని గెస్ చేయమంటాడు. ఆబ్వియస్లీ ట్రయాంగిల్ తర్వాత ఫస్ట్ ప్యాటర్న్లో సర్కిల్ ఉంది కాబట్టి సర్కిల్. అట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. యూట్యూబ్లో కూడా చాలా ప్రిపరేషన్ వీడియోస్ అని, అవి చూడండి మీకు ఒకవేళ కావాలనుకుంటే. ఈ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ కూడా తొందరగా ఏం స్టార్ట్ చేయకండి. మీరు ప్లేస్మెంట్స్కి ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నారో 6 months ముందు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ క్వాంట్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఆ టెక్నిక్స్ అన్ని మర్చిపోతారు. మీరు ఒకవేళ సెకండ్ ఇయర్లోనే నేర్చేసుకున్నారు అనుకోండి, థర్డ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ వరకు మీరు మర్చిపోతారు అనమాట టెక్నిక్స్. సో ఎప్పుడు ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారో ఒక 6 months ప్రియర్ నేర్చుకుంటే సరిపోద్ది. ఇంత టఫ్గా ఏమి ఉండదు యాప్టిట్యూడ్. మంచిగా వీడియోస్ చూసుకుంటూ చేయండి, ఈజీగా ఉంటుంది. యాప్టిట్యూడ్లో ఏంటంటే సేమ్ లాజిక్ రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు టైమ్ స్పీడ్ క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అవుతుంటాయి, కాకపోతే న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ చేస్తారు అంతే. నెక్స్ట్ ద మెయిన్ కేటగిరీ అయితే టెక్నికల్ అసెస్మెంట్. మొత్తం ప్లేస్మెంట్కి హీరో వీడే అనమాట. సో టెక్నికల్ అసెస్మెంట్లో ఏం జరుగుతుంది, టెక్నికల్ అసెస్మెంట్లో మనకు 2 కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 2 కోడింగ్ క్వశ్చన్స్ ఒకటి ఈజీ, ఇంకోటి మీడియం అయినా ఉండొచ్చు, ఒకటి మీడియం, ఇంకోటి హార్డ్ అయినా ఉండొచ్చు. ఈ 2 కోడింగ్ క్వశ్చన్స్కి ఒక బ్రీఫ్ ఇస్తాడు అనమాట, ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇస్తాడు. ఆ ఎక్స్ప్లెనేషన్కి నువ్వు సూడో కోడ్ లేకపోతే లాజిక్ రాయాల్సి ఉంటుంది. ఈ లాజిక్ రాయడానికి కూడా మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీరు సిలో రాయొచ్చు, C++లో రాయొచ్చు, జావాలో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు. సో ఇన్ని రాయొచ్చు కదా, మనకు ఏదైనా ఆప్షన్ ఉంది చూస్ చేసుకోవడానికి లాంగ్వేజ్ కదా అని చెప్పి ఒకటే ప్రిపేర్ అయిపోకండి. ఎందుకంటే మీకు ఈ 4 లాంగ్వేజెస్ మినిమం బేసిక్ తెలిసి ఉండాలి, ఒక్కటి పర్ఫెక్ట్ ఉండాలి అందులో. లైక్ ఏ కోడ్ ఇచ్చినా లాజిక్ బిల్డ్ చేసేటట్టు ఉండే లాంగ్వేజ్ని మీరు నేర్చుకోండి. ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఉన్న దానికి మీరు కోడ్ రాయాలన్నమాట. కోడ్లో కూడా ఏంటంటే ఆల్రెడీ కొంచెం సింటాక్స్ వాడు పెట్టి ఉంటాడు, ఆ సింటాక్స్ని డిస్టర్బ్ చేయకుండా మీరు కోడ్ రాయాలి. ఇప్పుడు లేకపోతే ఒక క్లాస్ నేమ్ ఆల్రెడీ అతను ఇచ్చేసాడు అనుకోండి, ఇన్బిల్ట్గా క్లాస్ నేమ్ ప్లేస్మెంట్ అని ఇచ్చాడు అనుకోండి, క్లాస్ ప్లేస్మెంట్ అని ఇస్తే ఆల్రెడీ క్లాస్ నేమ్ని డిఫైన్ చేసినాడు కాబట్టి ఆ క్లాస్ నేమ్ యూజ్ చేసి మీరు మొత్తం లాజిక్ రాసుకోవాలి. సో అట్లా ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇది అర్థం కాదు, లైక్ మెల్లిగా అర్థమవుతుంది మీకు. ఈ 2 కోడింగ్ క్వశ్చన్స్లో ఏదైనా ఒక్కటి చేసినా మీకు ఛాన్స్ ఉంటుంది ప్లేస్ అవ్వడానికి. ఒక్కటి చేసినా కూడా అని చెప్పి ఒకటే ప్రిపేర్ అయిపోకర్రి, ఎందుకంటే గట్టిగా ఉంటాయి అనమాట. లైక్ యాప్టిట్యూడ్ లాగా రిపీటెడ్గా ఉండవు అనమాట. లాజిక్ రిపీట్ అయినా కూడా ఆ లాజిక్ రిపీట్ అయ్యింది, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అని చెప్పి నీకు అర్థం కావడానికి చాలా టైం పట్టుద్ది. అండ్ ఆల్సో ఈ 2 కోడింగ్ క్వశ్చన్స్కి కూడా చాలా టైం ఇస్తారు మనకి, 1.5 hour టైం ఇస్తారు. 2 కోడింగ్ క్వశ్చన్స్కి 1.5 hour టైం ఇస్తున్నాడు అంటే మీకు అర్థం చేసుకోవాలి ఎంత టైం తీసుకుంటుంది, అంత ఈజీ కాదు అని చెప్పి. లైక్ ఎంత కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా ఆబ్వియస్లీ అంత టైం పట్టుద్ది. ఒక్కొక్కసారి
2-3 పేజెస్ కోడ్ రాసే క్వశ్చన్ కూడా వస్తుంది. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ కోడింగ్ రౌండ్లో ఎట్లా అంటే సబ్మిట్ అని ఉంటుంది. మీరు సబ్మిట్ ఇమీడియట్గా చేయకండి, చాలామంది చేస్తారు ఈ మిస్టేక్. సబ్మిట్ చేయకుండా రన్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ టైం సెకండ్ కోడింగ్ క్వశ్చన్లోకి వెళ్ళడానికి సబ్మిట్ అనుకో ఈ రౌండ్ క్లోజ్ అయిపోద్ది. సో రన్ చేసినారనుకోండి 7 టెస్ట్ కేసులు వస్తాయి. లైక్ 7 ఎంత పెట్టుకుంటే అంత 7 టెస్ట్ కేసులు వచ్చినాయి అనుకోండి. 7 టెస్ట్ కేసెస్లో మీరు అన్ని టెస్ట్ కేసులు పాస్ అయి ఉండాలి. ఏంటి ఈ టెస్ట్ కేసులు అని చెప్పి చాలామందికి తెలియని వాళ్ళకి డౌట్ రావచ్చు. టెస్ట్ కేసులు ఎట్లా అంటే ఇప్పుడు ఇనిషియలైజ్ నువ్వు కరెక్ట్గా చేసినావు అనుకో, దానికి ఒక టెస్ట్ కేసు ఉంటుంది. నీ లాజిక్ కరెక్ట్గా ఉందనుకో ఒక టెస్ట్ కేసు నెంబర్ 2, 3 కరెక్ట్ అవుతాయి. అట్లా నువ్వు సగం చేసినా కూడా కోడ్ కొంచెం కరెక్ట్గా చేసినావు అనుకోండి, ఒక 4 టెస్ట్ కేసులు పాస్ అయినా యూ హ్యావ్ ఎ ఛాన్స్ అనమాట. ఇక్కడ కూడా మీరు మరీ అంత డిస్కరేజ్ అవ్వకుండా కొంచెమే వచ్చు కోడింగ్ అన్నా కూడా మళ్ళీ ఇప్పుడు కొంచెం నేర్చుకోండి, సరేనా? సో సబ్మిట్ చేశారనుకోండి చాప్టర్ క్లోజ్ అనమాట. ఇంకా ఇది మన కోడింగ్ రౌండ్ లేకపోతే టెక్నికల్ రౌండ్. కొన్ని కోడింగ్ రౌండ్స్లో కొన్ని టెక్నికల్ రౌండ్స్లో ఎట్లా జరుగుతుంది అంటే SQL క్వశ్చన్ కూడా అడుగుతారు. SQL క్వశ్చన్స్లో కూడా మనకు స్కీమా ఇస్తారు, క్వశ్చన్ చెప్తారు, క్వెరీ రాయాలి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ద ఫైనల్ రౌండ్ కానీ ఫైనల్ కేటగిరీ అయితే ప్లేస్మెంట్స్లో జరిగేది. నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదా అంత తెలిసేది ఇక్కడే అనమాట. ఇది ఫైనల్ రౌండ్ అయినా అనొచ్చు, HR రౌండ్ లేకపోతే మేనేజరల్ రౌండ్ కూడా అంటారు. సో వాట్ హ్యాపెన్స్ హియర్ అని అంటే HR ఉంటారు, ఇక్కడ 1-on-1 ఇంటర్వ్యూ జరుగుద్ది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా టెస్ట్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ మీ మేనేజరల్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తారనమాట. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని చెప్తారు. ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, లైక్ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మీరు ఏం మాట్లాడితే దాని గురించే నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. లైక్ నేను ఈ పలానా ఇంటర్న్షిప్ చేశాను అని చెప్పాను అనుకోండి, ఇమీడియట్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఇంటర్న్షిప్ అంటాడు. లేకపోతే అది ఎట్లా చేసినావు, నీకు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, వే డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years, లేకపోతే నువ్వు ఈ కంపెనీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మీకు తెలిసిపోతే ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి HR క్వశ్చన్స్. మ్యాక్సిమం అవే రిపీట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో మీరు ఏం మాట్లాడుతున్నా ఇక్కడ కాన్షియస్గా మాట్లాడండి. ఎందుకంటే మీరు ఏం మాట్లాడినా వాళ్ళకి ఏమైనా అడగాలనిపించింది అనుకోండి, మీరు మాట్లాడిన దాంట్లోనే నెక్స్ట్ అడిగేస్తారు. అందుకే సో ఏం మాట్లాడినా పర్ఫెక్ట్గా మీకు తెలిసింది మాత్రమే మాట్లాడండి, ఓకేనా? అండ్ ఆల్సో ఇందులో కొన్నిసార్లు టెక్నికల్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మన అదృష్టం బాగాలేదనుకోండి కోడ్ రాయమంటాడు. చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. చాలా రేర్ కేసెస్లో జరిగిన దెర్ ఆర్ హై ఛాన్సెస్ అనమాట. టెక్నికల్ క్వశ్చన్స్ నార్మల్గా అడగొచ్చు, మనం ఆన్సర్ చేసేవే ఉంటాయి అన్నమాట. కాకపోతే కోడ్ రాయమని చెప్తాడు. సో ఈ సోర్స్ అయిన స్టూడెంట్ డెస్టినేషన్ అనే ప్లేస్మెంట్కి రావడానికి రోడ్ మ్యాప్ ఏంది అని అడుగుతున్నాడు. కానీ డెస్టినేషన్లో ఏం జరుగుద్ది, డెస్టినేషన్కి పోయినాక ఏం చేయాలి తెలియాలి కదా. ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందని చూసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ డెస్టినేషన్ దగ్గర పోయినాక ఏం చేయాలి, దుంకాలా ఎగరాలా తెలియాలి కదా మీకు. సో అందుకోసమే ఈ వీడియో చేసిన నేను. సో మీ అందరికీ ఒక బేసిక్ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నా. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసినారంటే మీకు యూస్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. సో మీరు ఒకటే బాగుపడతారా, మీ ఫ్రెండ్స్ని కూడా బాగుపడియండి. సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. సో అందుకోసమే కొన్ని మంచి పనులు చేయాలి కాబట్టి మీరు షేర్ చేయండి. షేర్ చేయడం ఈజీయే కదా, దానికి ఏం డబ్బులు అడగట్లేరు ఎవరు. సో లైక్ కూడా చేయండి మీకు నచ్చితే. ఒకవేళ మీరు లైక్ చేయడం వల్ల నాకేం మోటివేషన్ వస్తుందంటే, అరే వీళ్ళకి వీడియో నచ్చింది, సో ఇట్లాంటి కంటెంట్ నచ్చుతుందని నాకు అర్థమవుతుంది కదా. సో ఇట్లాంటి కంటెంట్ నేను ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ చేయడం ఈజ్ ఫ్రీ కాబట్టి లైక్ చేయండి, ఇండైరెక్ట్గా నన్ను సపోర్ట్ చేసినట్టే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎట్లాంటి వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్ ఉంది కదా, చెప్పేసేయండి, ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.